హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాగుండాలని. ఈరోజు బీరకాయ ఎండు చేపలు చాలా బాగుంటుందండి. ఇట్లా కలగలిపి వేసుకుంటే బీరకాయలోను నేను శుభ్రంగా కడుక్కున్నట్టు పెట్టుకున్నానండి. అరకిలోకి బీరకాయలు తీసుకున్నా, ఒక ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, మసాలా అండి. సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి వండుకోండి. చేసుకున్నామా, ఉల్లిపాయలు అవి కోసుకున్నాము. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు పోసుకున్నాము, కొత్తిమీర కాడ పోసుకున్నాం. ఎండు చేపలు వేసుకుని వండుకుంటే బీరకాయలోను బాగుంటుందండి. బీరకాయ అలాగ వండుకుంటే చప్పగా ఉంటుంది. ఇట్లా కలగలిపి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటాయి. అన్నీ కోసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద వండుకుందామండి. పొయ్యి అంటించుకున్నా. నేను ఇది పెట్టుకున్నానండి కూరకి. నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, పసుపు, ఎండు చేపలు కడేసుకున్నాం. ఈ ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఫ్రై అయ్యిద్దండి చేప. ఇట్లా వేపుకోవాలి. బీరకాయ ముక్కలు, బీరకాయలో నీరు ఉండదండి, మగ్గనిద్దాం. మూత తీసుకుందామండి. ఉప్పు వేసుకున్నాం. ఉప్పు, కారము కలబెట్టుకున్నాం. మూత పెట్టుకున్నాం. కాసిన నీళ్ళు పోసుకున్నామండి. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు చూద్దామండి. ఉడికిందండి, ఉడికిపోయింది. గరం మసాలా వేసుకున్నాము. పొయ్యి ఆఫ్ చేసుకున్నామండి. ఇదండి బీరకాయ ఎండు చేపలు కూర అండి. చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్నాం పైన. సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి వండుకోండి. ఇలా ఎండు చేపలు బీరకాయ కూర అండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి. సూపర్గా ఉంటుందండి.